గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. లెంకలపల్లి గ్రామస్తులందరికీ కూడా ప్రజల పక్షాన, మీ మహిళల పక్షాన ఏం చెప్పిండు? మీకు ఇల్లు రాలేదని అడిగిండు కదా, అంతేనా? మన ఆచార్య గారు ఏం అడిగిండు? మీకు ఒక ఇల్లు కట్టించిందా మీ లెంకలపల్లి అని అడిగిండు, అంతేనా? అదే అడిగిండా? ఎందుకు కోపం వస్తుంది? కట్టించిండా? ఏమన్నాడు? మరి మా చెల్లెళ్ళకి ఇచ్చే చీరలు మీ ఇంట్లో కడతారా అని అడిగిండు, అంతేనా? 2014 కంటే ముందు కేసీఆర్ కుటుంబం వాళ్ళ ఆస్తి ఎంత, ఈరోజు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత వీళ్ళకి తెలుసా? ఈ లొల్లి పెట్టేటోళ్ళకి తెలుసా? అవునా? నేను ఒక్కడే చెప్తున్నా సోదరులారా, ఎక్కడ పోతే అక్కడ మనము ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ మునుగోడు నియోజకవర్గానికి ఎంత మొత్తుకున్నా ఒక ఇల్లు ఇయ్యలేదు, ఒక రోడ్డు ఇయ్యలేదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలేదు, ఒక ప్రభుత్వ బడి పెట్టలేదు. అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ రెడ్డి ఎంత మాట్లాడినా ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. అందుకనే బిడ్డ, నువ్వు రా మా మునుగోడుకు వచ్చి మా లెంకలపల్లి గ్రామంలో రోడ్లు చూడు, నీళ్లు చూడు, మా ఇండ్లు చూడు, మా బతుకులు చూడు అని చెప్పి మీ ముఖ్యమంత్రిని లెంకలపల్లికి పంపిస్తున్నా. తప్ప అమ్మా తల్లి మీరు చెప్పండి. నేను రాజీనామా చేయకపోతే వీళ్ళందరూ వచ్చేటోళ్ళ ఇడికి మీ ముఖ్యమంత్రికి మునుగోడు గుర్తుందా? అసెంబ్లీలో నేను అంత మాట్లాడినప్పుడన్నా మాట్లాడిందా? కేటీఆర్ వచ్చిందా? ఈ మంత్రులు వచ్చిరా? ఈ ఎమ్మెల్యేలు వచ్చిరా? ఈ రోజు ఏ టీవీ పెట్టినా ఏమొస్తుందమ్మా? ఏ పేపర్ చదివినా ఏమొస్తుందమ్మా? ఏ నలుగురు మనిషినా ఏం మాట్లాడుకుంటారమ్మా? నా మునుగోడు ప్రజల గోడు నువ్వెంత చెప్పినా వినలేదు కదా. ఆ గోడు ఈ ప్రపంచం మొత్తం చాటి చెప్పినా ఈ భారతదేశ ప్రజలందరూ కూడా మునుగోడు వైపు చూసినట్టు చేసినా భామోదులు పండుకున్న కేసీఆర్ రప్పించినా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు దొంగంగి దండాలు పెడుతున్నారమ్మా నీకు ఓట్లకు. పెట్టలేరా? ఏమిస్తామంటారు? పైసలు ఇస్తాం, చికెన్ ఇస్తాం, మటన్ ఇస్తాం, మందు బాటిల్ ఇస్తామంటుండ్రు. అవునా? మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది, పదవి త్యాగం చేసి మీకోసం రాజీనామా చేసి అభివృద్ధి కోసం అని రాజీనామా చేసింది. బాటిల్ కోసమా లేకపోతే ఇండ్ల కోసమా? చికెన్ కోసమా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ దవాఖాన కోసమా? పైసల కోసమా లేకపోతే ప్రభుత్వ బడి కోసమా? నీకు పదవుల కోసం, డబ్బుల కోసం అయితే మన బతుకులు మారుతాయా? బతుకులు మనకు 8 ఏళ్లలో మారినాయా? మీ ఎంకలపల్లిలో మీ జీవితాలు మారినాయా? తెలంగాణ వచ్చిన 8 ఏళ్లలో మీ కష్టాలు పోయినాయా? మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసమా? అంతేనా? మీకు ఒకటి చేసిండు కేసీఆర్, ఒక మంచి పని చేసిండు. మీ ఊర్లో 20 మందికి ఇల్లు కట్టేలే కానీ 20 బెల్ట్ షాపులు పెట్టి మాత్రం బాగా అనిపిస్తున్నాడు. అంతేనా? 20 బెల్ట్ షాపులు పెట్టి మా మహిళల ఉసురు పోసుకుంటున్నాడు, మా తల్లుల పుస్తకాలు తెంపుతుండు, తాగిపిస్తున్నా. ఎన్ని గంటలకు తాగుతున్నారమ్మా మీ ఊర్లో తాగుడు? అసలు ఛాయ్ తాగుతుర్రా? పొద్దుగా లేక బెల్ట్ షాపుకి పోతుర్రా? అంటే కేసీఆర్ నువ్వు బంగారు తెలంగాణ తాగుపోతున్న తెలంగాణ చేసినావా? బిడ్డ, నువ్వు 12 మందిని ఎమ్మెల్యేలు తీసుకొని నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? 60 మంది చాలు ముఖ్యమంత్రికి. 90 మంది ఉన్నాక నీ 12 మంది ఎందుకు తీసుకున్నావు? వీళ్ళు గట్టిగా కొట్లాడతారు, బెల్ట్ షాపులు వద్దని లొల్లి పెడతారు. ఇండ్లు ఎక్కడ పోయినాయి? గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ పోయింది? కేజీ టు పీజీ స్కూల్ ఇస్తున్నావు కదా, ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, రుణమాఫీ ఇస్తామన్నావు కదా, 3 ఎకరాలు ఇస్తామన్నావు కదా, మరి నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నావు కదా, సీసీ రోడ్లు ఇస్తామన్నావు కదా. అవి అడుగుతారని చెప్పి ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి 12 మంది ఎమ్మెల్యేలని గొర్రెలు ఉన్నట్టు వంకపోయింది కేసీఆర్. అది కరెక్టేనా? 90
మంది ఎమ్మెల్యేలు ఉన్నాక నీకు అధికారం ఇచ్చినాక రెండోసారి ఈ 12 మంది అవసరమా? ఎందుకు తెలుసా? భయం. ఈ 18 మంది కొట్లాడతారు, అసెంబ్లీలో లొల్లి పెడతారు. నాకు ఎదురుగా ఎవరు మాట్లాడొద్దు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంది? 18 మంది ఎమ్మెల్యేలని ప్రతిపక్షంలో కూర్చోమని. రెండోసారి కేసీఆర్ ని గెలిపించి 90 మంది ఇచ్చిండ్రు. ఈ 18 మందికి ఏం చెప్పింది ప్రజలు? మా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమని, మీరు అసెంబ్లీలో పోరాటం చేయమని 18 మందిని గెలిపించారు. అధికారం ఇయ్యలే, 18 మందిని గెలిపించారు. అది అడుగుతామని, తప్పు చేస్తున్నావు ఎక్కడ పోయినా నీ హామీలు అడుగుతామని చెప్పి మా గొంతు కోసి గొంతు నిలిపి 12 మందిని తీసుకుపోయినమాట. వాస్తవం కాదా? అరే ప్రజాస్వామ్యం. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత అన్నావు కదా, ఒక ఉద్యమకారుడు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తాడా? మంచోడా? మంచోడైతే అన్ని అంత మంచి పనులు చేస్తే మరి ప్రతిపక్షం లేకుండా ఎందుకు చేసిండు? ఓకే, నేను రాజీనామా చేసిన నేను చెడ్డోడిని, నువ్వు మంచోనివి, నీకు మంచి పేరుంది, మునుగోడు ప్రజలు సంతోషంగా ఉండరు, లెంకలపల్లి ప్రజలు సంతోషంగా ఉండరు. మరి ఇంత సంతోషంగా ఉంటే 100 మంది కౌరవులు ఎందుకు పంపిస్తున్నావు కదా? నీకు మంచి పేరుంటే, నువ్వు 8 ఏళ్ళలో మంచి పనులు చేస్తే నీ డబ్బు, నీ అధికారం, నీ కౌరవ సైన్యం ఎందుకు వస్తుంది రాజగోపాల్ రెడ్డి ఓడగొట్టేందుకు? ఒకటే ప్రశ్న. దమ్ముంటే ప్రజాస్వామ్యం బద్దంగా రా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కండువా మారుస్తావా, బెదిరిస్తావా, కేసులు పెట్టిస్తావా? ఇక్కడ నా సోదరుడు తమ్ముడు నగేష్, లెంకలపల్లి సర్పంచ్, తమ్ముళ్ళా చూసుకోలే మా తమ్ముడిని కూడా బెదిరించి తీసుకుపోలే. చిన్న కేసుందని ఎంట పడ్డరు. నా తమ్ముడే రాజీనామా చేయమని నన్ను, నా నగేషే అన్నాడు, సార్ మనం గెలిచినప్పుడు ఒక్క పని చేయలేదు, గెలిచినాక మీ చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు, మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగొస్తామని చెప్పింది మొట్టమొదట నగేషే. నాతోటి రాజీనామా చేపించిన మనిషి నగేషే. మంచోడే. మరి మంచోడు ఎట్లా అయిటమ్మా చెడ్డోడు? ఎట్లా చెడ్డోడు ఏంటమ్మా? చెడ్డోడు కాలే నగేష్, చెడ్డోడు కాలే. నగేష్ ని బెదిరించిర్రు, పార్టీ మారకుంటే నీ మీద కేసులు పెడతాం, కేసులు తీస్తామని చెప్పారు. అమ్మా ఈ దగ్గర ఇవాళ అధికారం ఉందని, పోలీసులు ఉందని చెప్పి మా నగేష్ ను పట్టుకపోతామని చెప్తే నగేష్ భయపడి పార్టీ మారింది కదా. రేపు మా ఈ మునుగోడు గెలిచిన తర్వాత, భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అదే ఫామ్ హౌస్ లకు అదే పోలీసులను పంపించి కేసీఆర్ ని గల్ల పట్టుకొని బయటికి లాగకపోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి. ఇంకా కేసీఆర్ నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నువ్వు మునుగోడులో బెదిరిస్తున్నావు, కటువ కప్పుకోకపోతే కేసులు పెడుతున్నావు, పైసలు ఇస్తున్నావు, తాగిపిస్తున్నావు మా జనాలని. తాగిపిచ్చి తినిపిచ్చి మా మునుగోడు బిడ్డల ఆత్మగౌరవం, మా మహిళలు ఇల్లు లేక ఏడుస్తున్నారు, బెల్ట్ షాపులతో మన కుటుంబాలు నాశనం అయితే ఏడుస్తున్నారు. అటువంటి వాళ్ళకు మళ్ళా తాగిపిస్తారేడమ్మా? మహిళలారా మీరు చెప్పండి, తప్ప నేను చెప్పింది? మీ భర్త నెల 2 నెలలు రోజు ఈ అవినీతి సొమ్ముతో తాగితే ఆయన లివర్ ఉంటుందా, కాలే ఉంటుందా? అవినీతి సొమ్ము మూటలు తీసుకొచ్చి వాటర్ బాటిల్, హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్ దాపించుకుంటా, ఇది మంచిదేనా? ఒక వ్యక్తి 18 నెలల ముందు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక, నమ్ముకున్న గెలిపించిన వాళ్ళకు న్యాయం చేయలేక కుటుంబాన్ని వదిలిపెట్టి నిద్రాహారాలు మాని, నా పదవి పోయినా పర్వాలేదు, ఈ కష్టాలు తెలంగాణకు తెలవాలి, ముఖ్యమంత్రి దిగి రావాలని చెప్పి నేను రాజీనామా చేస్తే అవినీతి సొమ్ముతోటి 100 మంది వచ్చి నన్ను ఓడగొట్టడం చూస్తుంది. ఇది మీకు సమ్మతమేనా? అమ్మా మీకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటావమ్మా, ఆ 1 లక్ష కావాలన్నా, నీకు ప్రభుత్వ బడి కావాలన్నా 1 లక్ష రూపాయలు వస్తే నీ జీవితాంతం బతుకుతావా? నీ పిల్లలు బతుకుతారా? నీ మనవరాలకు ఉద్యోగాలు వస్తాయా? అంటే మీరు ఇప్పుడు ఇచ్చే వాళ్ళు 1 లక్ష రూపాయలకు 50,000కు తాగుడుకు తిండికి మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకొని మీ పిల్లల భవిష్యత్తు ఖరాబు చేస్తారా? ఈ నియంత పాలనకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కుటుంబ దోపిడికి వ్యతిరేకంగా జరుగుతున్న ధర్మ యుద్ధంలో
మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో మీరు ధర్మాన్ని రక్షిస్తారా? ధర్మాన్ని కాపాడతారా? ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక కుటుంబం పాలన 8 ఏళ్లలో తెలంగాణ రాకముందుకు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఉద్యమం చేసేటప్పుడు మా ఇంటికి వచ్చి పైసల కోసం అని గంటలు తెలుసు చూసి నా దగ్గర పైసలు అక్కపోయేటోళ్ళు ఖర్చులకు. నేను చెప్తున్నా, ఇది 100% వాళ్ళకు ఆస్తి లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమం మా అటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పైసలు అడకపోయేటోళ్ళు ఖర్చులకు. మేము ఇచ్చేటోళ్ళం కోట్ల రూపాయలు ఉద్యమం నడిపి అని చెప్పి అటువంటి వాళ్ళు 200 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నారు. కేసీఆర్ 200 కోట్లు పెట్టి భారతదేశంలో పార్టీ పెట్టాక బీఆర్ఎస్ అట, బానిసల రాష్ట్ర సమితి అట. ఇది టీఆర్ఎస్ అంటే తెలంగాణ కాదు, తాగూతుల రాష్ట్ర సమితి చేసిండు, దాన్ని బానిసల రాష్ట్ర సమితి చేస్తాట. నేను అంటున్నా కేసీఆర్ 3వ తారీఖు నాడు మా తెలంగాణ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు నవంబర్ 6వ తారీఖున రిజల్ట్ చూసినాక ఆ విమానంలో నీ కొడుకు, బిడ్డ, అల్లుడు మీరందరూ తట్టా బుట్టా చదువుకొని దుబాయ్ కన్నా సింగపూర్ కన్నా పారిపోకపోతే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.